మనుషులు చేసే ప్రతి పనికి లెక్క అప్పచెప్పి తీరాల్సిందేనని ఆజ్ఞాపించిన యేసు మహారాజుకే జై. కరుణాకర్ సైతాన్ గాడు దర్శనం అనే ఆ సినిమా తీయటం ద్వారా క్రైస్తవ్యాన్ని ఇంకోసారి దెబ్బకొట్టాలని చేసిన ప్రయత్నం. కరుణాకర్ సైతాన్ గాడు దర్శనం సినిమా ద్వారా ఒక సందేశం ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. అది వాడి సందేశం కాదు, వాడి వెనకున్న పీఠాధిపతులు, వాళ్ళ తాబేదో, వాళ్ళ గొట్టంగాడైన కరుణాకర్ శుక్లా గారిని అడ్డం పెట్టుకొని ఈ దర్శనం సినిమా ద్వారా ఒక సిగ్నల్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యానికి ఆయుపట్టు దళితులు. కాబట్టి ఈ దళితుల్లో కూడా మార్పు తీసుకొని రావాలి, క్రైస్తవ్యం పైన దళితులకు అవమానం అసహ్యం పుట్టేలా చేయాలి అని చేసిన ప్రయత్నమే దర్శనం అనే ఈ లాగు చిత్రం. ఈ చిత్రంలో కరుణాకర్ గారు చేసిన ప్రయత్నం ఫలించదు. ఎందుకంటే వాడి తాబేదారులు, వాడి వీపీ పీపీ ఫ్యాన్స్ తప్ప దళిత క్రైస్తవులు తక్కువ మంది కూడా ఈ చిత్రాన్ని చూసే అవకాశం చాలా తక్కువ. కరుణాకర్ సైతాన్ గారి ధైర్యం ఏంటంటే, మా ప్రాంతంలో ఒక ఊరుంది అప్పాపురం అని. ఆ ప్రాంతానికి ఏ బండి తినుబండారాలు తీసుకెళ్ళినా, అవి పండ్లైనా పలహారాలైనా తప్పకుండా అమ్ముడుపోతాయి. ఎటువంటి చీప్ క్వాలిటీ మెటీరియల్ తీసుకెళ్ళినా కూడా కొనేస్తారు. మా ప్రాంతంలో ఒక నానుడు ఏంటంటే, అప్పాపురం పచ్చిపెట్ట తీసుకెళ్ళినా అమ్ముడుపోతుంది అని ఒక నానుడి. అలాగే ఏదో 5-6 కారణాలను బట్టి కరుణాకర్ గారికి ఒక 2 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో బీపీలు పీపీలే ఎక్కువ, మతోన్మాదులు ఎక్కువ. వీటి ధైర్యం ఏంటంటే, నేను ఏ సినిమా తీసినా అది ఎంత చండాలంగా ఉన్నా ఈ 2 లక్షల మంది చూస్తారు. వాడి ఎక్స్పెక్టేషన్ కరెక్టే. 2 లక్షల మంది చూశారు. దాదాపు ఒక 2-3 వారాలు అవుతున్నాయి ఈ పిక్చర్ రిలీజ్ అయ్యి. ఈ లాగు సినిమా రిలీజ్ అయ్యి 2-3 వారాలు అవుతున్నా అటు ఇటుగా 2 లక్షల మందే చూశారు. ఇక ముందు వాడు తీయబోయే పిక్చర్లు కూడా 2-3 లక్షల మందే చూస్తారు. అంతకుముందు వాడు చూసినవి కూడా 2 లక్షల లోపే చూశారు. ఎంత దరిద్రంగా తీసినా 2 లక్షల మంది చూస్తారు. ఎందుకంటే వాడి ఫ్యాన్స్లో ఎక్కువ మంది వీపీలు పీపీలు కాబట్టి. వాడి ధైర్యం కూడా అదే. నేను కొంచెమే చూశాను ఈ దర్శనం సినిమా. దాంట్లో చర్చికి వెళ్ళే దళిత క్రైస్తవులు కూర్చొని కళ్ళు తాగుతూ ఉంటే ఒక దళిత స్త్రీ వాళ్ళకి కళ్ళు అమ్ముతుంది, సప్లై చేస్తుంది. అప్పుడు ఈ స్టింగ్సోడో బొంగ్సోడో వీడు ఎంటర్ అవుతాడు సంసోన్ పాత్రలో. నాకు అర్థమైంది ఏంటంటే, కరుణాకర్ సైతాన్ గాడు ఈ స్టింగ్స్ బొంగ్సోడికి హిందువుల మధ్య ఉన్న ఆ ఫేమ్, కాస్త కూస్త ఉన్న ఫేమ్ని క్యాష్ చేసుకుందామని ఆడిని ఉపయోగించుకొని ఈ ఫిల్మ్ తీశాడు, ఈ లాగు చిత్రం తీశాడు. అవునరా యేసోబు, పొలం వెళ్ళొచ్చావు కదా, పంట ఎట్టా పండింది? వల్ల ఈ సంవత్సరం పంట బాగానే పండింది. అందుకే చర్చికి ఒక ధాన్యం బస్తా ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నా. చర్చికి వెళ్ళే దళిత క్రైస్తవులందరూ కూర్చొని తాగుతుంటే ఈ స్టింగ్సోడ్ వచ్చి సంసోన్ పాత్రలో వాడు కూడా తాగుతా చర్చి గురించి, చర్చిలో కానుకల గురించి మాట్లాడుతున్నాడు. అంటే చర్చికి వెళ్ళే క్రైస్తవులందరూ, దళిత క్రైస్తవులందరూ తాగుబోతులు అని వాళ్ళని అవమానించాడు కరుణాకర్ సైతాన్ గాడు. దళిత క్రైస్తవ సంస్థల దగ్గరికి ఈ గొట్టం లాగు చిత్రం వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళ్తే ఈ విషయం మీద దళిత సంస్థలో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అంత సీన్ లేదు ఈ లాగు సినిమాకి. ఒకవేళ ఆ
కూర్చున్న దళిత మహిళను కూడా, క్రైస్తవురాలను కూడా అవమానించాడు వీడు. వాడి నర్మగర్భ వ్యాఖ్యల ద్వారా, డబల్ మీనింగ్ వ్యాఖ్యల ద్వారా, ఆమె దశంభాగం వేరే రూపంలో ఇస్తుంది పాస్టర్లకి అన్న నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కరుణాకర్ సైతాన్ గారికి తెలియని ఒక సత్యం ఏంటంటే, వీడికి క్రైస్టియానిటీ గురించి, చర్చిల గురించి అన్ని విషయాలు తెలియదు. ఎందుకంటే వీడు బొమ్మలకు పూజ చేసే ఒక కుటుంబం నుంచి వచ్చినవాడు. వాళ్ళ అమ్మ నాన్న కొంతకాలం ప్రార్థనలకు వెళ్ళారు, తర్వాత మానుకున్నారు. వీడికి ఎన్ని రకాల చర్చలు ఉన్నాయో, ఆ చర్చ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో, ఆఫరింగ్స్ ఎలా ఉంటాయో, ఆఫరింగ్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంటాయో వీడికి తెలియదు. తెనాలి ఏరియాలో రికార్డింగ్ డ్యాన్సులో ముందు వరుసలో కూర్చొని గణేష్ బీడీలు తాగుతా ఈలలు వేసుకునే చిల్లర వెధవ వీడికి ఇవన్నీ తెలిసే అవకాశాలు లేవు, తెలియదు కూడా. దీంట్లో వీడు చూపించిన పాస్టరు నెలకి 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చే పాస్టర్గా చూపించాడు. అరే మాలోకం అయ్యగారు, పోయిన నెల 4 ఆదివారాలు కలిపి కానుకలు ఎంత వచ్చాయిరా? ₹1,00,000 మరి దశంభాగాలు ఇంచుమించుగా 2 లక్షలు వచ్చినాయి అయ్యగారు. అది కూడా దళిత క్రైస్తవులు వాడు ముందు మాట్లాడిన మాటలు, సామేలు, ఇంకా ఆ మాటలన్నింటిని బట్టి క్రిస్టియన్ పేటల్లో క్రైస్తవులు అందరూ వెళ్ళే పెద్ద చర్చిలు ఇలాగే ఉంటాయి అన్న భావన క్రైస్తవుల్లో కలగజేయటానికి, దళిత క్రైస్తవుల్లో పాస్టర్ల మీద అసహ్యం కలగజేయటానికి వాడు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. కానీ అది బెడ్సి కొడుతుంది. ఎందుకంటే ఒకవేళ దళిత క్రైస్తవులు ఎవరైనా ఈ లాగు సినిమా చూస్తే, ఎవడ్రా ఈ సినిమా తీసి నా కుమారుడు అని చెప్పి పగలు తీసి ఫు అని ఓస్తారు నోట్లో. అంత సత్య దూరంగా ఉంది ఈ లాగు సినిమా. ఒక చర్చికి వచ్చే ఆదాయం 30-40 వేలు దాటితే ఆటోమేటిక్గా ఆ చర్చిని సెకండ్ గ్రేడ్లోకి తీసుకెళ్తారు. చర్చికి వచ్చే ఆదాయం అంతా పాస్టర్ లెక్కల్లో ఉండదు. పెద్ద చర్చిల్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ చర్చి ట్రెజరర్ అంటే కోశాధికారి అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆదివారం వచ్చే కానుకలన్నీ లెక్కబెట్టి, లెక్క రాసి, ఆ లెక్కంతా కూడా ఒక పక్కన ఫ్రీజ్ చేస్తారు, రికార్డ్ చేస్తారు, పాస్టర్కి శాలరీ ఇస్తారు. అది కూడా తెలియని లేఖి బెదవ, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో, 10th ఫెయిల్ క్యాండిడేట్, వీడు తెలీదు. కానీ దళిత క్రైస్తవులు తెలుసు కదా. వాళ్ళు అనుకుంటారు మన చర్చిలో ఇలా జరుగుతుంటే ఈ పూర్వపోకుడు ఏంటి ఈ విధంగా తీసాడు అని చెప్పి ఓస్తారు. అరే ఇది లాంగ్ సినిమాలు తీసేటప్పుడు కొంచెం ముందు వెనక రీసెర్చ్ చేయి. తాగి తందనాలాడుతా నిషాలో మత్తులో చేసినట్టు ఉన్నావు. ఈ పిక్చర్లో, ఈ లాంగ్ సినిమాలో క్రైస్తవ్యాన్ని అవమానించడానికి, పాస్టర్లని దోపిడీదారులుగా చూపించడానికి, దొంగలుగా చూపించడానికి, ప్రజల ఆస్తులు లాక్కొని దుర్వినియోగం చేసే వాళ్ళగా చూపించడానికి ప్రయత్నం చేసి వాడు ఆస్తులు సంపాదించుకుంటున్నాడు. నేను లాస్ట్ మాట్లాడిన వీడియో కూడా తలాని ఏరియాలో వాడు కోటిన్నర పెట్టి పొలం కొనుక్కున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి అన్న దాని మీద నేను మాట్లాడిన ఆ వీడియో కూడా, వాడు పొలం కొనుక్కుంటే మాకు సంబంధం లేదు, ఇళ్ళ స్థలం కొనుక్కుంటే మాకు సంబంధం లేదు, 100 ఎకరాలు కొనుక్కుంటే మాకు సంబంధం లేదు. వీడు పాస్టర్లని దోపిడీదారులుగా, పాస్టర్లని దొంగలుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టే వీడిని టార్గెట్ చేయాల్సి వస్తుంది. వీడు అక్రమాస్తులు సంపాదించుకోవటానికి, వీడు ఆస్తుల్ని వందల వేల కోట్లు సంపాదించుకోవటానికి ఇదొక ఛానల్గా చేసుకొని, ఇదొక ఆయుధంగా చేసుకొని పాస్టర్లు దోపిడీదారులు అని చెప్పి చూపిస్తా వాడు హిందువుల రక్తాన్ని జరగలాగా తాగి దోచుకుంటున్నాడు. దానికోసం వీడిని టార్గెట్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా తొందరలో వాడి అక్రమ ఆస్తుల చిట్టా అంతా బయటకు వస్తుంది. హిందువులే తమ కష్టార్జితాన్ని వాడికి ఏదో చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో, హిందూ మత ఉద్ధారకుడు అన్న ఉద్దేశంతో వాళ్ళకి లక్షల రూపాయల విరాళాలు ఇచ్చిన హిందువులే వీడు హిందుత్వానికి బొక్క మీద బొక్క పెడుతున్నాడని చెప్పి తెలుసుకొని వీడిని కుక్కలు కొట్టినట్టు కొట్టే రోజులు తొందరలోనే వస్తాయి. అవి ప్రారంభమయ్యాయి, తొందరలో పరిపూర్ణమవుతాయి. అగ్ని పాల్రాజ్ అనే ఈ నా యూట్యూబ్ ఛానల్ కేవలం క్రైస్తవ దూషకుల మీద,
బైబిల్ని వక్రీకరించే వక్రీకరణ దొంగల మీద ధ్వజమెత్తటానికి క్రీస్తు యేసు యొక్క సువార్త, స్వచ్ఛమైన క్రీస్తు సువార్త ప్రజల హృదయాన్ని తాకటానికి ప్రారంభించబడిన ఛానల్. ఇది దేవుడి దగ్గర నుంచి ప్రారంభమైందని మీరు నమ్మితే, ఇది తప్పకుండా దైవ ప్రేరేపితమైందని మీరు నమ్మితే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువుల చేత, స్నేహితుల చేత, సంఘస్థుల చేత, సేవకుల చేత సబ్స్క్రైబ్ చేపించండి. విధిగా ఈ సందేశాలను మీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి. ఈ శక్తివంతమైన సందేశం తెలుగు రాష్ట్ర క్రైస్తవ సార్వత్రిక సంఘం కొరకు పోరాడుతున్న ఈ ఛానల్కి అండగా నిలబెట్టడం ద్వారా క్రైస్తవ్యాన్ని బలపరచండి. ఎవరు విత్తిందే వారు కోస్తారు అని ఆజ్ఞాపించి హెచ్చరించిన యేసు మహారాజుకే జై.